ఓం నమ శివాయ. శివానంద లహరి 82వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు విష్ణువు గొప్పవాడయ్యాడు, ఎందుకయ్యాడు అని రకరకాల ఉపమానాలు చెప్పారు. మరి ఆ రకరకాల ఉపమానాల్లో మనం ఏమేమి విష్ణుమూర్తికి చెందినవి అని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పారు? బాణత్వం. బాణత్వం అంటే బాణంగా మారాడంట ఆ నారాయణుడు. ఎందుకు మారవలసి వచ్చింది అంటే ఆ త్రిపురాసురుణ్ణి చంపేటప్పుడు స్వామివారికి అన్ని రెడీ చేసుకున్నారు. సూర్య చక్రాలు ఆ రథానికి, భూమండలం అంతా అసలు రథంగా మారిందంట. ఆ తర్వాత సూర్యచంద్రుళ్ళు ఇద్దరు, 4 వేదాలేమో 4 చక్రాలైనవి. సూర్యచంద్రుళ్ళు ఇద్దరు ఆయనకి రథ చక్రాలు. 4 వేదాలు పెద్ద రథం కదా, 4 వేదాలు రథాలంటే సూర్యచంద్రులు కూడా రథానికి ఉన్న చక్రాలు. ఇంకా బ్రహ్మే సాక్షాత్గా సారథిగా ఉన్నారు. ఇలాంటి త్రిపురాసుర సంహారానికి ఒక బాణం అవసరం వచ్చింది. ఆ బాణంగా ఎవరుండాలి అనగానే ఆ నారాయణుడు అన్నాడంట, నేను అస్త్రంగా మారి ఆ అసురులను వధిస్తాను అని చెప్పారంట. అని చెప్పగానే సరే అని ఆ నారాయణ అస్త్రంగా మార్చుకొని శివుడు తీసుకొని త్రిపురాసురుణ్ణి వధించాడు. అలా బాణంగా మారి నిన్ను సేవించుకున్నాడు. ఇక రోజు మనకు శివుడు వృషభ వాహనం ఎక్కి తిరుగుతుంటాడని తెలుసు మనకి, ఆ నందిని చేసుకున్నాడని. కానీ శ్రీకృష్ణుడే వృషభ రూపంలో ఆయనకి వాహనమై తిరుగుతూ ఉంటాడంట. నంది ప్రమద గణాల్లో ఉంటాడు. నంది వాహనం కంటే కానీ వృషభ వాహనం అంటే శ్రీకృష్ణుడే చెప్పాడు, నేనే స్వయంగా వృషభ వాహన రూపంలో శివుణ్ణి మోస్తూ ఉంటాను అని. ఆ వృషభ రూపానికి ఉన్న అర్థం అది. అలా ఆయన సేవ చేసుకుంటున్నాడు. వృషభ రూపం ఎత్తి ఆయన్ని మోస్తూ నిరంతరం ఆయన సేవ చేసుకుంటున్నాడు. ఇంకా ఆర్యాపతే అన్నారు. వృషభత్వమర్ధ వపుష భార్యాత్మమార్యాపతే అంటే ఆయన యొక్క భార్యగా కూడా ఉంది ఈయన. ఇప్పుడే చెప్పుకున్నాం కదా నారాయణ నారాయణి అని. ఇద్దరు వేరు కాదు. అతనే ఇప్పుడు పార్వతీ అమ్మవారు పురుషాకారం దాలిస్తే విష్ణుమూర్తి స్త్రీ రూపం దాలిస్తే పార్వతీమాత. ఈ రెండు మనం జాగ్రత్తగా ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి. వాళ్ళిద్దరూ వేరు కాదు. ఇద్దరు శివుడి యొక్క అర్ధ శరీరాన్ని పొందిన వాళ్ళు కాబట్టి ఆయనకి భార్యగా కూడా సేవలు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఘోణిత్వం అంటే వరాహ రూపం ఎత్తి శివుడి యొక్క పాదాలను వెతుకుతూ భూమిని తవ్వుకుంటూ వెళ్ళి సాధించలేకపోయినా కానీ ఆయన పాదాలను తవ్వడం అనే ప్రయత్నంలో ఆయన శివుడికి ఎంత సేవ చేశాడో మనకి తెలుస్తుంది. ఆ శివుడి సేవ కోసం ఆయన వరాహ రూపం కూడా ఎత్తాడు. అలా కూడా సేవ చేసుకుంటున్నాడు. సఖిత అంటే సఖ్యంగా, సకుడులాగా ఉండటం అంటే ఇప్పుడు ఆడకి మొగోళ్ళు ఇద్దరు సఖ్యంగా ఎలా ఉంటారంటే మోహిని రూపం దాల్చాడు విష్ణుమూర్తి. మోహిని రూపం దాల్చి శివుణ్ణి మైమరిపింపచేసి శివుడికి సఖిగా మారాడు విష్ణుమూర్తి. అలా కూడా సేవ చేసుకున్నాడు. భార్యగా చేసుకున్నాడు, సఖిగా చేసుకున్నాడు, వరాహ రూపం ఎత్తి చేసుకున్నాడు, వృషభ రూపం ఎత్తి చేసుకున్నాడు. చివరికి అతి కష్టతరమైన త్రిపురాసుడిని చంపే వేళ బాణంగా మారాడు. ఇంకా ఏం చెప్తున్నారు మనకు? మధ్యలో వాయించాడు ఆయనకి మృదంగా. ఆయన ఎప్పుడైతే శివతాండవం చేస్తూ ఉంటాడో అలాంటి ఇంత గొప్ప వ్యక్తి, ఇద్దరు సమానం అని చెప్తున్నారు కదా, శివకేశవులకు అభేదం అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆయనతో నేను సమానం కదా, అతను మాత్రం తాండవం చేస్తుంటే నేనేంటి మధ్యలో వాయించేది అనుకున్నాడా? లేదు, మనం అది చూడకూడదు. ఆయనలో ఉన్న భక్తిని చూడాలి. అతను ఆనంద తాండవం చేస్తుంటే ఇతను అంతకంటే ఆనందంగా మధ్యలో వాయిస్తూ ఉన్నాడు. అలా మృదంగ వహత అయ్యి ఆయనకి మృదంగం వాయిస్తూ చక్కగా ఆయన సేవ చేసుకున్నాడు.
ఇంకా నయనార్పణం చేశాడు. నయనార్పణం చేశాడు అంటే చెప్పుకున్నాం కదా! అతను అసురులను చంపడానికి సుదర్శన చక్రం కావాలి అని స్వామివారికి సహస్ర పద్మాలు తెచ్చుకొని పూజ చేస్తూ ఉంటే, శివుడు ఇతని పూజను పరీక్షించదలిచి 999 పువ్వులయిపోయిన తర్వాత వెయ్యో పువ్వు సమర్పించేటప్పుడు ఆ వెయ్యో పుష్పం కనపడకుండా చేశాడు. వెంటనే ఆహా! ఇది శివుడి యొక్క లీల అని చెప్పి ఆయన గ్రహించి నా నా ఈ పూజ ఈ ఒక్క పువ్వు కోసం ఆగకూడదు. నన్ను పద్మనేత్రుడు అంటారు కదా! పద్మాల వంటి నేత్రం కలవాడిని అంటుంటారు కదా అందరూ. కాబట్టి నా కన్నులు కూడా పద్మాలే. నా కన్నుని తీసి నేను పుష్పంగా సమర్పిస్తాను అని నిర్ణయించుకొని, వెంటనే తన కన్నుని తీసి స్వామివారి పాదాల దగ్గర పుష్పంగా అర్పించాడు. మనకి తమిళనాడులో ఈ టెంపుల్ ఉంది. నయనార్పణ, నేత్రార్పణ స్వామి అని అక్కడ శివుడికి ఆయన కన్నును తీసి సమర్పిస్తూ ఒక భంగిమలో ఉంటుందంట. ఆ టెంపుల్ చాలా ఫేమస్ తమిళనాడులో. నే నేత్రార్పణ ఈశ్వర స్వామి ఆలయం తమిళనాడులో. అలాగా చివరికి తన కన్నును కూడా సమర్పించి సేవ చేసుకున్నాడు. ఇంకా తన దేహంలో సగభాగం కోసం ప్రయత్నం చేసి ఫస్టు తన దేహంలో పార్వతీదేవి కంటే ముందుగా కూడా ఈయనే తన యొక్క సగభాగాన్ని పొందాడు శివుడిలో. శివుడంటే అంత ఇష్టం. శివుడు యొక్క సేవ ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఎంత ప్రేమ లేకపోతే శివుడిని మీలో నాకు సగభాగం కావాలి అని కోరుకొని మరి తపస్సు చేసి మరి తనలో యొక్క సగదేహాన్ని పొందాడు ఈయన. ఇన్ని ఉపచారాలు చేస్తూ ఉంటాడు. లేచినప్పటి నుంచి శివ ధ్యానమే అతనికి. ఎప్పుడు శివ పూజే. శివ పూజ తప్పితే ఏమీ లేదు విష్ణుమూర్తికి. ఇక శివుడి విషయానికొస్తే ఎప్పుడు శ్రీరామనామ మంత్ర జపం తప్పితే ఇంకొక ధ్యాస లేదు ఈయనకి. కాబట్టి శివకేశవులకి భేదం లేదు. అలా భేదం చూపే వాళ్ళకి పాపం తగులుతది అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకు భాగవతంలో శ్రీకృష్ణుల వారే చెప్పారు స్వయంగా, శివకేశవులకి భేదం లేదు అని చెప్పారు. ఇది శ్రీకృష్ణుడి నోటి వెంట వచ్చిన మాట. భాగవతంలో ఈ మాట యథాతథంగా ఉంది మనకు. అందుకే అంటారు కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని మనకి చెప్తూనే ఉంటారు. శివుడి హృదయంలో విష్ణువు నివసిస్తూ ఉంటాడు, విష్ణువు హృదయంలో శివుడు నివసిస్తుంటాడు. అందరికంటే విష్ణువే గొప్పవాడు ఇందుకయ్యాడు అని నాకిప్పుడు తెలుస్తుందిలే స్వామి. ఆయన ప్రతిరోజు నీకు ఏ రకంగా ఎలా ఎలా సేవ చేసుకుంటున్నాడు అని ఒక్కసారి నేను వెళ్ళి అన్ని గమనించి చూశాను. నాకిప్పటికి అర్థమయ్యింది ఆయన్ని నువ్వు ఎక్కువగా ఎందుకు భావిస్తావు అని మనకు కూడా చక్కగా తెలియజేస్తున్నాడు. అంతటి నారాయణుడే అతన్ని అంతగా పూజించి దగ్గరవుతున్నాడు. మనమెంతటి వాళ్ళము, మనం కూడా ఇలాగే శివసేవ చేసుకుందాం అని చెప్తున్నారు మనందరికీ. ఓం నమ శివాయ.